ఫలశ్రుతి సౌనక మహర్షి. ఓ సూత మహర్షి, మీరు వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఉపదేశించిన మాఘమాస మహాత్మ్యాన్ని ఎంతో అందంగా వివరించారు. దాని ఫలశ్రుతి ఏమిటో మాకు తెలియజేయండి. ఫలశ్రుతి సూత మహర్షి. మహర్షులారా, మీరు ఎంతో భక్తితో ఈ మాఘమాస మహాత్మ్యాన్ని శ్రవణం చేశారు. వశిష్ఠ మహర్షి దిలీపునకు చెప్పిన విధంగా మాఘమాసంలో స్నానం, పూజలు చేయుట వలన అపారమైన పుణ్యం లభిస్తుంది. ఫలశ్రుతి ఋషులు. ఆ మహిమాన్వితమైన మాఘస్నానం ఎలా చేయాలో వివరించండి స్వామి. ఫలశ్రుతి సూత మహర్షి. శ్రద్ధగా వినండి మహర్షులారా. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్న కాలంలో సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఇది అత్యంత పుణ్యప్రదమైనది. ఫలశ్రుతి సౌనక మహర్షి. స్నానం అనంతరం ఏమి చేయాలి స్వామీ? ఫలశ్రుతి సూత మహర్షి. ఆదిత్యునికి భక్తితో పూజ చేయాలి. తరువాత విష్ణువలయాన్ని దర్శించాలి. ఆపై శ్రీమన్నారాయణునికి పుష్పాలు, తులసీదళాలు సమర్పించి పూజించాలి. ఫలశ్రుతి ఋషులు. ఈ విధంగా ఎంతకాలం ఆచరించాలి? ఫలశ్రుతి సూత మహర్షి. మాఘమాసమంతా 30 రోజులు నియమనిష్ఠలతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. ఫలశ్రుతి సౌనక మహర్షి. ఇలా చేసిన వారికి కలిగే ఫలితమేమిటి? ఫలశ్రుతి సూత మహర్షి. ఇలా భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. అంతిమంగా వైకుంఠప్రాప్తి సిద్ధిస్తుంది. ఫలశ్రుతి ఋషులు సంతోషంతో, అహో, ఎంత మహిమగల మాఘమాస వ్రతము! మేము తప్పకుండా ఆచరిస్తాము. ఫలశ్రుతి సూత మహర్షి. ఆశీర్వచనంగా. కావున మహర్షులారా, మీరు సంకల్పించిన పుష్కరయజ్ఞం సఫలమవుతుంది. మీరు అందరూ మాఘమాస వ్రతాన్ని, నదీ స్నానాన్ని నియమనిష్ఠలతో ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులవ్వండి. ముగింపు నీతి. అందరూ కలిసి సర్వే జనాః సుఖినో భవంతు.